చేతులు పైకి రానే ఉండే అది కూడా ఇచ్చేయండి. అది కూడా ఓకే. అది పాటు ఆయన పడుతున్నాను. శివకుమార్ గారి నాయకత్వం, శివకుమార్ గారి నాయకత్వం. పార్టీకి సంబంధించి లేబర్ సెల్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైంది తప్ప ఐఎన్టీసీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ మాత్రం కాదు. ఇది మా అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. మా అఖిల భారత ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. స్టేట్ జనరల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆ ముద్ర పోవడం లేదు. దయచేసి మరొకసారి దీన్ని గుర్తు చేయాలనేటువంటి ఆలోచనతోనే నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను. దయచేసి గ్రహించండి. ఇవాళ మన శివకుమార్ గౌడ్, మట్టా శివకుమార్ గౌడ్, ఈయన చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఐఎన్టీసీలో కూడా ఉన్నాడు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించినటువంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో అనేక సమస్యలను పరిశీలిస్తూ సంఘాలని బలోపేతం చేస్తున్నటువంటి మట్టా శివకుమార్ గౌడ్ని ఇవాళ రాజమండ్రి సిటీ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కారణం మరి సీనియర్ దరిదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో ఉండటం జరుగుతుంది. అందువల్ల ఆయన్ని ప్రత్యేకించి ఇవాళ అపాయింట్మెంట్ జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా సిటీ కమిటీ అండ్ జిల్లా కమిటీని కూడా తొందరలోనే మళ్ళీ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. బస్సు ట్రైన్ అయిపోతుందా మన ఆటో డ్రైవర్స్ చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళిపోయారు. ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మా ఆటో డ్రైవర్ ఒక అతనికి బీపీ ఇదయ్యి ఇవాళ బులిమిన్లో జాయిన్ అయ్యారు. బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల అంత స్థితికి ఇవాళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్. ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయాయి. ఇవాళ ఆయన ఇచ్చేటువంటి 15,000 రూపాయలు ఎందుకు కొనరు, ఎందుకు సరిపో. ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు, అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నారు. అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయన. అంతకుముందు టోల్ గేట్స్ దగ్గర ఫీజు వసూలు చేయమన్నది ఆయన. ఇలా అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు. కానీ ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుదరైపోయేటువంటి పరిస్థితి, దాంట్ మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను. ఈ పండక్కి 15,000 రూపాయలు వేస్తారన్నారు. దానికి కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు. 300 యూనిట్ల కంటే మించి వెళ్ళడానికి వీల్లేదు. వాహన మిత్ర అలాగే వాళ్ళు పూర్తిగా డ్రైవర్లు కాదు, ఓనర్ కమ్ డ్రైవర్కి ఇస్తాము. ఇలా చాలా రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాళ్ళు సగం మందికి కూడా ఇవాళ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అందువల్ల మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి ఆటో అద్దె తీసుకుని పెడితే వాడికి లేదు, అది కూడా లేదు. సరే ఏం చేస్తే బాగుంటుందని అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యుడిగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలోని ఏఐయుడబ్ల్యూసీలో స్టేట్ వైస్ చైర్మన్గా చేశాను. నాకు భవన నిర్మాణ కార్మికులే కాదు, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఈ కార్మికుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. కార్మికులకి నా వంతు నా శక్తి మేరకు నేను ఎప్పుడు వెనకడికి వేయలేదు. ఎటువంటి ప్రలోభాలకి తలగకుండా, శక్తివంతం లేకుండా కార్మికులందరికీ నా శక్తి మేరకు నా సహాయ సహకారాలు అందించాను. ఇక మీద కూడా అందిస్తాను. మన జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలకి అన్నయ్య గారి సారథ్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసుకుని మళ్ళీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన
ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షుడికి మరోసారి చెప్తున్నాను, ఏమనుకోద్దు, గంగాధర్ గారికి, నారాయణరావు గారికి, నన్ను ఈ స్టేజ్ ఎక్కించిన నా మిత్ర బృందానికి, నా సహచరులు, నా సోదరులు, నా ధైర్యం, నా వెనుకున్న కార్మికులు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎప్పుడు నన్ను ఎలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.